రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతానికి మనం ఎర్రగడ్డలో ఉన్నాం. ఎర్రగడ్డలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఉన్నాం. మరి ఇక్కడ కొన్ని ప్రచారాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మరి కాంగ్రెస్ తనదైన శైలిలో ప్రతి ఒక్క నాయకుడు కూడా వచ్చి ఇక్కడికి మరి కార్యకర్తలుగా, అదేవిధంగా మరి నాయకులుగా, మరి అదేవిధంగా మంత్రులు, ఎంపీ స్థాయిలు సైతం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి ఓట్లు అడగడానికి వస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాం వారి యొక్క అభిప్రాయం ఎలా ఉంది. అదేవిధంగా నాయకులు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వెంకటేశ్వర నగర్లో కూడా మరి ప్రభుత్వ విప్, అదేవిధంగా మరి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా తనదైన శైలిలో ఇక్కడ ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చున్నారు. అదేవిధంగా మరి వేములవాడ నుంచి కూడా తన యొక్క కార్యకర్తలతో కదిలి మరి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వడానికి, అదేవిధంగా బలపరచడానికి ఆయన సిద్ధపడుతున్నారు. సార్ నమస్తే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఎట్లా ఉందండి ప్రచారం? చాలా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. మేము గత 15 రోజులుగా మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి మేము ఇక్కడ రావడం జరిగింది. మాకు 8 బూతులు ఇచ్చిన క్రమంలో సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వంతో మమేకమై నవీన్ యాదవ్ గెలుపు కోసం గడప గడపకు మేము ప్రచారం చేసే సందర్భంలో వారికి కనిపిస్తున్నటువంటి సందర్భము, వారిలో ఆలోచన ధోరణి, ఈ ఎన్నికల్లో యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడైనటువంటి నవీన్ యాదవ్కి వేస్తామన్నమాట మాట ఒకటి చెప్పడం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మరో 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అధికార పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కి మేము ఓటు వేసుకొని గెలిపించుకొని ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామనేటువంటి భావన వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ కంటే ముందున్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పటికీ అప్పటి శాసనసభ్యుడు అధికార పార్టీ వారు అయినప్పటికీ ఏ సమస్య కూడా పరిష్కారం కాలేకపోయింది అనేటువంటిది వారిలో ఉంది. ఈ 2 మాసాల్లోనే ఏ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పగా ఇంచుమించు 170 కోట్ల పైచీలకు నిధులు మంజూరు చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, దాంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 80% పైగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డులు ఇస్తుంది. నియోజకవర్గంలో 36,000 పైచిలుకు మందికి రేషన్ కార్డులో పేరు చేర్చడం జరిగింది. తద్వారా సన్న బియ్యాన్ని కూడా మాకు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ఈ స్కీమ్ లేదు. అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి మా మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నమాట. దాంతోపాటు 200 యూనిట్లు కాల్చుకునేటువంటి మా అందరికీ అసలు కరెంట్ బిల్లు కడతలేము. 22 మాసాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 మాసాలు ఒకవేళ మీకు కరెంటు బిల్లు కట్టకపోతే వరుసగా కరెంటు నుంచి మాకు కరెంటు కట్ చేసారు. 22 మాసాలకి మీకు కరెంట్ బిల్లు కూడా కడతలేము. 500కే సిలిండర్ ఇస్తున్నారు. అసంఘటిత కార్మిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి మీ సుదూర ప్రాంతానికి వెళ్తుంటే మా ఆడతల్లులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కూడా ఉంది. కాబట్టి ఈ అన్నిటి ఆలోచనకు అనుగుణంగా మేము మా మద్దతును కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తాం, రేవంత్ రెడ్డి సర్కార్కి ఇస్తామని చెప్పినటువంటి ఆలోచనతోటి సరళి కనిపిస్తుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు బకాయి కార్డు కూడా మరి వాళ్ళు ఇంటింటికి ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. బకాయిలు పడ్డది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్లు చేస్తున్న యొక్క ప్రచారం ఎలా తీసుకుంటారు మీరు? అసలు బకాయి పడ్డది తెలంగాణ రాష్ట్రానికి కల్వకుట్ల ఫ్యామిలీ అంటున్నాం. 68 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాష్ట్రాన్ని ఏలే అని చెప్పంటే, మేము 20 మంది ముఖ్యమంత్రులు 68 ఏళ్లలో పరిపాలించి ఇక్కడ ఎయిర్పోర్టును తీసుకొచ్చినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్టును, ఓఆర్ఆర్ తీసుకొచ్చినాము, మెట్రోను తీసుకొచ్చినాము, నాగర్ సాగర్ కట్టినాము, నిజాం సాగర్ కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, ఎల్ఎండి కట్టినాము, ఎంఎండి కట్టినాము. బహుళ ప్రాజెక్టులను తీసుకొని వచ్చి 68 ఏళ్ళల్లో మా 20 మంది ముఖ్యమంత్రులు 78,000 కోట్లు అప్పు చేసి సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టమని చెప్పిన సందర్భం అయితే, ఈ ఒక్కడికి బీఆర్ఎస్ చేతిలో తెలంగాణ నినాదంతో భావోద్యోగంతో గెలిచి ఒకే ముఖ్యమంత్రి 8 లక్షల కోట్ల పైచీలకు అప్పు తీసుకుపోయిండు. అందులోకి 78,000 కోట్లు తీస్తే 7 లక్షల పైచీల కోట్లు కల్వకుంట్ల కుటుంబం వారి స్వార్థ ప్రయోజనం కోసం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి లక్షల కోట్లు దండుకోవడానికి చేసినటువంటి అప్పు వల్ల ఈరోజు 6 సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టాం. ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ అసలు కడుతున్నాం. సంవత్సరం 78,000 వడ్డీ అసలు కట్టే పరిస్థితి తీసుకొచ్చింది కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలీ. అసలు బకాయి పడ్డది బాకీ కార్డు ఏది ఉందో అది బీఆర్ఎస్కే చెందుతుంది. 8 లక్షల కోట్ల అప్పుడున్న మీ ఇచ్చిన మాట ఎక్కడికి వెనక్కిపోలే. 500కి సిలిండర్ ప్రారంభం చేసినాం.
200 యూనిట్లకు ఉచిత కరెంటు ప్రారంభం చేసినాం. ఆడతలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం 250 కోట్ల జీరో టికెట్ల ప్రయాణాలు తెగినాయి. ఈరోజు 25,25,000 కుటుంబాలకు రైతు రుణమాఫీ ఏకకాలం 1 టోకెన్ 20,650 కోట్లను మేము మంజూరు చేసినాం. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇస్తున్నాం, ఇందిరమిన్లు ఇస్తున్నాం గ్రామాలలో. ఆనాటి ఇందిరమిన్లే మళ్ళీ ఈనాటి ఇందిరమిన్లు, మధ్యలో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి ఉంటున్నాం. మేము ఎన్నికలప్పుడు సవాల్ ఇస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటు అడిగాం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తే మీరు ఓటు అడుకుంటుంటారా అని. కేటీఆర్ స్పందించలేరు, హరీష్ రావు స్పందించలేరు. ఈరోజు వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది, ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. వారు ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు తప్ప ఫామ్ హౌస్గా పరిమితమైన వాళ్ళు ప్రజలు ఉన్నది మేము. ఆ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రాబో రోజులు కూడా ఇంకా మేలైన కార్యక్రమం ఇచ్చిన మాటను అమలు చేస్తూ ముందుకు పోతాం. అందుకే ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రజల మూడు కూడా అధికారం ఉన్నటువంటి పార్టీకి మద్దతు ఇద్దాం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పిన ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ యువకుడు ఉత్సవంతుడైనటువంటి నవీన్ యాదవ్ గెలవడం 100కి 100 రూపాయలు ఖాయమన్నమాట చెప్తాం. మా మల్లికార్జున గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి వాళ్ళకి క్యారెక్టర్ మీద, వాళ్ళకు ఫ్యామిలీ మీద కూడా బురద జల్లేలాగా వ్యాఖ్యలు ఎలా తీసుకుంటారు వీటిని నవీన్ కుమార్ మీద? బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు మంచోళ్ళు, వాళ్ళ పార్టీ బయటకు రాగానే చెడ్డోళ్ళు అయిపోయినరా. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ కూడా అదే విధానం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తానం, ఇద్దరి విధానాలు ఒకటే. బీజేపీ గతంలో ఏం చేస్తుండే, ఒక వ్యక్తిపై ఆరోపణ చేసి సిబిఐ ఈడీని పంపిస్తుండే. వాళ్ళు వచ్చి భారతీయ జనతా పార్టీ చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా తలతలలాడే తెలుపులాగా వాళ్ళు అవినీతి అక్రమాలను పోయి మంచి నాయకులు అయిపోయారు. అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మంచి వాళ్ళంటే మా దగ్గర చెడ్డు అని చెప్పండి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. నవీన్ యాదవ్ మాట తీరు, ఆయన ప్రసంగం తీరు, ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రజల గుండెల్లోకి తాకుతున్నాయి. నేను ఈ బస్తీలో పుట్టి పెరిగిన బిడ్డను, మీ బిడ్డను, బీసీ బిడ్డను. ఆయన విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, యువకుడు. అలాంటి అంటే వాళ్ళు బీఆర్ఎస్ అంతా ఫ్రస్ట్రేషన్లో ఉంది. వాళ్ళ ఇప్పటికే మొదటిసారి ఎన్నికల్లో ఫామ్ హౌస్కి పరిమితమైంది, 2 ఎన్నికల్లో 0 ఎంపీ, తర్వాత కంటోన్మెంట్ పోయింది, ఇప్పుడు ఇది కూడా అవుతుందని చెప్పి బాధ క్యూక్తోని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు కానీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు. తమ ఓటును 100కి 100 రూపాయలు అధికార పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలబడడానికి వేస్తారు. నవీన్ యాదవ్ని గెలిపిస్తారని చెప్పని ప్రగాఢ విశ్వాసం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఇంతసేపు వేములవాడ ఎమ్మెల్యే మరి ఆది శ్రీనివాస్ గారు తమ యొక్క మరి మాటను చెప్పడం జరిగింది. మరి నవీన్ కుమార్ యాదవ్ను అత్యధిక భారీ మెజారిటీ తోటి గెలిపించేందుకు మేము సైతం కృషి చేస్తున్నామంటూ కూడా మరి వేములవాడ నుంచి వచ్చిన ఆది శ్రీనివాస్ గారు మరి ప్రభుత్వ విప్, అదేవిధంగా ఎమ్మెల్యే మరి ఆయన యొక్క అభిప్రాయం వ్యక్తీకరించారు. ఆ విధంగా పార్టీ క్యాడర్ ముందుకు తీసుకెళ్లి మరి నవీన్ కుమార్ని మేమంతా గెలిపిస్తామంటూ కూడా చెప్పిన మాట. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా.